సార్ నేను మీ సందీప్ కార్ కన్సల్టెన్సీ వరంగల్ కాజీపేట్ మడికొండ. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే ఒక వెహికల్ గురించి చెప్పడానికి కోసం నేను సపరేట్ వీడియో తీస్తున్నా. వెహికల్ ఎలా చెక్ చేసుకోవడం, ఇంజన్ ఎలా చెక్ చేసుకోవడం, ఒరిజినల్ కాదా ఎలా చెక్ చేసుకోవడం, దానికోసమనే ఈ వీడియో తీస్తున్నా. మిడిల్ క్లాస్ వాళ్ళు సెకండ్ హ్యాండ్ వెహికల్స్కే చాలా మంది వెళ్తారు. వాళ్ళు తెలియక సెకండ్ హ్యాండ్ వెహికల్కి పోయి మంచి లేని బండ్లు తీసుకొని చాలా ఇబ్బంది పడతారు. అన్ని కన్సల్టెన్సీలు ఇట్నే ఉంటాయని కొంచెం అందరూ అనుకుంటారు కాబట్టి దాని గురించి చెప్తున్నా. కొన్ని కన్సల్టెన్సీలు ఉన్నాయి, లేవని నేను అనను. అది కొన్ని ఇంజన్లకు వచ్చిన బండ్లు, ఆ బండ్లు, ఈ బండ్లు ఇవ్వడం జరిగింది చాలా మంది. దానివల్ల కన్సల్టెన్సీ కొద్దిగా పేరు కూడా కొంచెం, అరే అబ్బా కన్సల్టెన్సీ పోతే ఇంజన్ పోయిన బండ్లు ఇచ్చిళ్ళు, మంచి లేని బండ్లు ఇచ్చిళ్ళు అని చాలా మంది అనుకుంటారు. దాని గురించి చెప్పడం కోసమే ఈ వీడియో తీస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే, ఒక బండి చెక్ చేసుకోవాలంటే మీకు తెలియకపోతే ఒక మంచి మెకానిక్ని చూసుకొని తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు. లేదు మేము చెక్ చేసుకుందామంటే ఎలా అనేది నేను చెప్తా చూడండి. మీరు బండి ఒరిజినలా కాదా అనేది తెలుసుకోవడం ఎలా అంటే, మన ఒక బ్యానర్ తీసిన తర్వాత బ్యానర్ కార్నర్లు బీడింగ్ ఉంటుంది. బీడింగ్ షోరూమ్ నుంచి వచ్చిన బీడింగ్ ఉంటుంది. ఆ బీడింగ్ ఉంటే మాత్రం ఒరిజినల్. ఆ బీడింగ్ పోయిందంటే మీకు మళ్ళా బీడింగ్ అనేది షోరూమ్కి వచ్చినట్టు రాదు. అసలు ఆ బీడింగ్ మొత్తం చూసుకున్నట్టయితే బీడింగ్ ఉంటే ఒరిజినల్. కలర్ గురించి మీకు అవగాహన లేకపోతే మెకానిక్ అన్నా వెహికల్ గురించి తెలిసిన వాళ్ళనన్నా తీసుకొచ్చి చూసుకోవాలి. ఇప్పుడు సైడ్ డోర్లు కూడా తీసేసి సైడ్ బీడింగ్లో మొత్తం చూసుకోవాలి. ఫస్ట్ బీడింగ్లు చూసిన తర్వాత ఒరిజినల్ బీడింగ్స్ ఉంటేనేమో డోర్లు అనేది ఒరిజినల్ అనేది. లేదు అంటే మాత్రం డోర్లు కొత్త చేసినట్టయితే డెంటింగ్ అయినట్టు ఉంటుంది. ఇంజన్ పరంగా ఎట్లా పోవాలంటే, ఇంజన్ దగ్గర పోయినాక అది గేజ్ పుల్లా ఉంటుంది. గేజ్ పుల్లా తీస్తే అలా స్మోక్ వస్తుంది. స్మోక్ వచ్చిందంటే ఇంజన్కి వచ్చినట్టు. ఆయిల్ కొడితే కూడా అప్పటికే స్టార్ట్ అయినట్టు. అది లేదు, ఈ ఒరిజినల్ రీడింగా డూప్లికేట్ రీడింగ్ అని తెలుసుకోవడం గురించి ఎలా అంటే, దాని టైమింగ్ చైన్ ఉంటుంది. టైమింగ్ చైన్ అనేది షిఫ్ట్కు టైమింగ్ చైన్ ఉంటుంది. ఆ టైమింగ్ చైన్ చేంజ్ చేసి 1,00,000 కిలోమీటర్లకు చేంజ్ చేస్తారు. ఒకవేళ అది చేంజ్ చేయకుండా ఉంటే మాత్రం ఒరిజినల్. లేదు చేంజ్ చేసి ఉన్నదంటే మాత్రం డూప్లికేట్ రీడింగ్ పరంగా అయితే నా సందీప్ కార్ కన్సల్టెన్సీ తరఫున చెప్పడం ఏంటంటే, రీడింగ్ అనేది నమ్మొద్దు. రీడింగ్ అనేది ట్యాంపరింగ్ చాలా జరుగుతాయి. ఏది ఉన్నా వెహికల్ ఇంజన్ మంచిగా ఉందా లేదా, మీకు ఒకవేళ ఇంజన్ పరంగా మీకు అవగాహన లేకపోతే ఒక మంచి మెకానిక్ తీసుకొచ్చి ఇంజన్ చూసి తీసుకోండి. ఇప్పుడు అన్ని కన్సల్టెన్సీలలో ఎట్లున్నదంటే, అరే బండి మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది, అది ఇది అని చెప్పేసే వరకు మీరు కూడా అరే మంచిగా చెప్తాను, అది మంచిగా ఉన్నదని చెప్పి తక్కువ పోయి మంచిని నమ్మి తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంటంటే, అది మంచిగా లేకపోయింది అనుకో, ఒక కన్సల్టెన్సీ చేసిన తప్పుకు ప్రతి కన్సల్టెన్సీ వాళ్ళు కూడా అట్నే ఉంటారు అనుకుంటారు. నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ మీరు వెహికల్ మంచిగా చూసుకొని, ఇప్పుడు దూరం నుంచి కూడా యూట్యూబ్లో పెట్టుడుతోనే, ఇప్పుడు యూట్యూబ్లో ఎట్లా చెప్తారు, ఈ బండి సూపర్ ఉన్నది, ఇది ఏం పని లేదు, మంచిగా ఉన్నది, ఒరిజినల్, ఫుల్ ఒరిజినల్, అది ఇది అని చెప్పేసి వారు నమ్మి వచ్చేసి బండి చూసుకుంటారు. బండి చూసుకునే వరకు బండి కూడా అక్కడ చెప్పింది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక మీకు అంత దూరం నుంచి వచ్చి డిసప్పాయింట్ అవుతారు. ఇక వేరే కన్సల్టెన్సీలు కూడా అట్నే పెడతారు అని చెప్పి మీరు కన్సల్టెన్సీలో నమ్మడే పని చేస్తారు మీరు. అట్లా కాకుండా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కటి ఏమైనా వీడియో చూసిందంటే పెట్టిన వీడియో వాళ్ళకి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ పరంగా ఈ ఇంజన్ ఇది పెట్టండి, ఇది పెట్టండి అని అడిగి పెట్టి చూసుకొని రండి. నా దగ్గరికి చాలా మంది వచ్చిళ్ళు యూట్యూబ్లో చూసి, వేరే కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టి యూట్యూబ్లో పెడితే నా దగ్గరికి వచ్చి అన్న అడిగి పోతే ఇట్లా ఉన్నది అన్న అంటే, నేను మళ్ళీ బండి అరేంజ్ చేసి కొంతమందికి బండ్లు ఇప్పించడం జరిగింది. నా దగ్గర ఎట్లా ఉంటుంది అంటే, మంచి బండ్లు ఉంటేనే పెట్టుకుంటా. నేను ఆ వీడియోలో కూడా చూడండి, నేను ఎప్పుడు కానీ బండి సూపర్ ఉన్నది, అది ఉన్నదని చెప్పా. జెన్యూన్ బండి ఉంటే మాత్రం ఈ బండికి ఇట్లా ఉంది, మీకు ఏమైనా వీడియో కావాలన్నా పెడతా, ఫొటోస్ కావాలన్నా పెడతా అనేది చెప్తాను. నేను ఇప్పటికి కూడా చెప్పేందంటే, మీరు ఇంజన్ పరంగా చూసుకోవాలంటే నేను చెప్పింది ఫాలో కండి. లేదంటే మాత్రం ఒక మెకానిక్ తీసుకొచ్చి ఇంజన్ పరంగా చెక్ చేసుకోండి. ఏది ఉన్నా కూడా వెహికల్ మీరు తీసుకుంటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించి కార్ కండిషన్ చూసుకొని, రీడింగ్ అయితే నమ్మొద్దు. సందీప్ కార్ కన్సల్టెన్సీ సలహా ఇచ్చేది ఏంటంటే, రీడింగ్ ఎప్పుడు నమ్మకూడదు. రీడింగ్ అనేది జెన్యూన్ చాలా కష్టం ఉండడు. ఏంటంటే రీడింగ్ ఏమున్నది, 1000-2000 అయితే ట్యాంపరింగ్ చేసి ఇస్తారు. రీడింగ్ పరంగా అస్సలు నమ్మకండి. ఇంజన్ పరంగా చూసే తీసుకోండి మీరు.